హైకోర్టులో పనిచేస్తున్న ఒక సీనియర్ మోస్ట్ జడ్జ్, అంటే ఆయన ఢిల్లీ హైకోర్టులో సీనియారిటీ లిస్టులో మొట్టమొదటి స్థానంలో ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తి ఇంట్లో ఒక అగ్ని ప్రమాదం జరిగితే ఆ అగ్ని ప్రమాదాన్ని నివారించడానికి, చెలరేగిన మంటలను ఆర్పడానికి అక్కడికి ఢిల్లీ పోలీసులు, ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ విభాగం అధికారులు చేరుకున్నారు. వారు అక్కడ మంటలను ఆర్పుతున్న వేళ నోట్ల కట్టలు లభించాయని, ఆ లభించిన విషయాన్ని వాళ్ళు అక్కడ పంచనామా నిర్వహిస్తూ నమోదు చేశారని, నమోదు చేసి ఆ మొత్తం వ్యవహారాన్ని తమ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారని, ఆ ఉన్నతాధికారులు వ్యవహారాన్ని హోంమంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకుని వెళితే, ఎందుకంటే ఢిల్లీ పోలీస్ హోంమంత్రిత్వ శాఖలో పరిధిలో పనిచేస్తుంది, ఆ హోంమంత్రిత్వ శాఖ మంత్రి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా దృష్టికి ఈ మొత్తం వ్యవహారాన్ని తీసుకుని వచ్చారనే విషయం ఈరోజు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ మొత్తం ఎంత అన్నది స్పష్టమైన వివరాలు వెలుపులకి రాకపోయినా సుమారు 10 కోట్ల రూపాయలకు దగ్గరగా ఉన్న నోట్ల కట్టలు ఆ జడ్జి ఇంట్లో దొరికాయి అనేది కొంత రూమర్లుగా ఈరోజు ప్రచారంలో సాగుతోంది. సరే, నిజంగా 10 కోట్లు ఉన్నాయా, మొత్తం విలువ ఎంత ఉంది అనే విషయాన్ని పక్కన పెడితే, నోట్ల కట్టలైతే పెద్ద సంఖ్యలో దొరికాయి అనేది వాస్తవం. ఆ వాస్తవాన్ని ఈరోజు ఢిల్లీ పోలీస్ అధికారులు తమ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వచ్చారని, దాన్ని సుప్రీంకోర్టు దృష్టికి, ఎందుకంటే సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీల మీద ఏ ఆరోపణలు వచ్చినా దాన్ని విచారణ చేయాల్సిన బాధ్యత సుప్రీంకోర్టుదే. దాంట్లో ప్రభుత్వం కానీ ఇతరత్ర దర్యాప్తు సంస్థలు వేలు పెట్టలేవు. సో సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఆ దృష్టికి తీసుకొచ్చిన నేపథ్యంలో ఆ సదరు జడ్జిని తిరిగి ఆయన మాతృ హైకోర్టు అంటే అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేస్తూ కొలీజియం నిర్ణయం తీసుకోవడం వివాదాస్పదంగా మారింది. అవినీతి మరకలు అంటిన వెంటనే ఆ జడ్జిని పక్కన పెట్టాల్సిన న్యాయ వ్యవస్థ ఆయన్ని కాపాడే ప్రయత్నం చేస్తోందని ఈరోజు న్యాయవాదులు గలమెత్తుతున్నారు. దీని మీద ఈరోజు మొత్తం మీడియాలోనూ తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఈ మొత్తం న్యాయ వ్యవస్థ యొక్క విశ్వసనీయతే ఈరోజు ప్రమాదంలో పడే అవకాశం ఉందని, అందుచేత ఈ మొత్తం వ్యవహారాన్ని ట్రాన్స్పరెంట్ వేలో దర్యాప్తు చేయించి తగిన వాస్తవాలను వెలుగు తీసుకుని రావాల్సిన బాధ్యత సుప్రీంకోర్టు కొలీజియం మీద ఉంటుందని, అంతే తప్ప ఆ సదరు జడ్జిని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసి మొత్తం వ్యవహారాన్ని కప్పిపుట్టే ప్రయత్నం చేయకూడదనేది ఈరోజు న్యాయవాదులు, న్యాయవాద సంఘాలు చేస్తున్న డిమాండ్. గతంలోనూ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల మీద ఇలాంటి వివాదాలు చెలరేగినప్పుడు సుప్రీంకోర్టు తగిన ఇంటర్నల్ ఎంక్వైరీలు చేస్తామని, ఎంక్వైరీలు చేసిన తర్వాత ఫలితాల ఆధారంగా చర్యలు ఉంటాయని చెప్తూ వచ్చింది. అయితే ఆ చర్యలు ఇంతవరకు గట్టిగా ఎక్కడ తీసుకున్నారనేది అంతగా తెలియని విషయం. ఇప్పటికైనా ఈ మొత్తం వ్యవహారాన్ని పారదర్శకత పెంపొందించేలా దర్యాప్తు చేయడమే కాకుండా అసలు వాస్తవాలను వెలుగు తీసుకువచ్చి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత సుప్రీంకోర్టు మీద ఉంటుంది. సుప్రీంకోర్టు ఈ దిశగా కదలాలని ఈరోజు న్యాయ నిపుణులు, ఇతరులు మాట్లాడుతున్నారు. స్వయంగా ఉపరాష్ట్రపతి ఈ వ్యవహారాన్ని కొంతమేర ప్రశ్నించే ప్రయత్నము చేశారు. ఎందుకంటే గతంలో కూడా ఉపరాష్ట్రపతి న్యాయ వ్యవస్థలో ఏమాత్రం తప్పులుంటే సరిచేయడానికి అవకాశం ఉండడం లేదన్న ఆవేదనను ఆయన గతంలో వ్యక్తం చేశారు. న్యాయవాదుల నియామకాల్లోనూ న్యాయ వ్యవస్థలో ఉన్న అవినీతి మీద కొంతమేర చర్చ జరగాలనేది ఉపరాష్ట్రపతి చేసిన వ్యాఖ్యల సారాంశం. ఏది ఏమైనప్పటికీ ఈ మొత్తం వ్యవహారం న్యాయ వ్యవస్థ కొంత మచ్చ తెచ్చేలా ఉందనే విషయాన్ని సుప్రీంకోర్టు గ్రహించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీనిపై వెంటనే విచారణకు ఆదేశించి విచారణ జరిపించి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలి. దాంతో న్యాయ వ్యవస్థపై విశ్వసనీయతను కాపాడిన వారవుతారు.